స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. రండి, దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుంటూ అనేకమైన దైవాశీర్వాదాలు పొందుకుని దేవుని రాజ్యానికి సిద్ధపడదాం. ఈరోజు మనం యేసుక్రీస్తు వారి తాలూకా అవతారం, ఆయన అవతార పురుషుడు, ఎలాగ అవతారము, ఎక్కడి నుంచి రాయబడ్డాయి ఈ అవతారము అనేటువంటి విషయాలన్నీ మనం ఈ పూట ధ్యానం చేసుకుందాం. మొట్టమొదట మన భారతదేశంలో, విశాలమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 4 వేదాల్లో ఒక్కొక్క వేదం గురించి మనం ధ్యానం చేస్తూ ఆ వేదాలు ఎవరి కోసం చెప్తున్నాయో మనం ఒకసారి ధ్యానం చేద్దాం. రండి సహోదరులారా, సత్యాన్వేషణలోనికి వెళ్దాం. సామవేదంలో ఒక శ్లోకం ఉంటుంది. లిహ్య గోప్తారం మహాక్యౌదిదిన హవ్యాయాన పర్యతాసి. సామవేదంలో ఉన్నటువంటి శ్లోకము. ఈ శ్లోకం తాలూకు అర్థము మరొకసారి చదువుతాను, చూడండి. లియ గోప్తారం మహాక్యౌదిదన అవ్యాయాన పర్యతాసి. అంటే అవతరించబోవాడు కన్యక గర్భమున పశువుల పాకలో జన్మించెను. పశువుల పాకలో జన్మించెను. లియ గోప్తారం మహాక్యౌదిదిన అవ్యాయాన పర్యతాసి. పశువుల పాకలో కన్య గర్భాన జన్మించినని క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి వేదాలలో ఈ జ్ఞానము ఇమిడి ఉన్నది సహోదరులారా. మరి కన్యక గర్భాన పుట్టినటువంటి వ్యక్తి ఎవరై ఉన్నారు? యావత్ ప్రపంచంలో చూసినట్లయితే కన్యక గర్భాన పుట్టాలి, అవతరించబోవాడు ఒక ఆయన అవతరిస్తాడు. అదే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో యెషయా ప్రవక్త ఈ రకంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుని కని, ఒక సూచన. కన్యక గర్భాన్ని ధరించాలి. కన్య ఎలా గర్భం ధరిస్తుంది? ఇది చాలా వింతైనటువంటి విషయము ఈ ప్రపంచానికి. ఆయనే అవతరించబోవాడు. క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల క్రితము ఈ యెషయా ప్రవక్త ద్వారా ఈ ప్రపంచానికి తన గ్రంథం ద్వారా దేవుడు తెలియపరిచాడు. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థము. ఆయనే ఎవరై ఉన్నారని ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, అవతరించబోవాడు కన్యక గర్భమున పశువుల పాకలో జన్మ. లియ గోప్తారం మహాక్యౌదిదిన హవ్యాయాన పర్యతాసి. ఇంకా చూసినట్లయితే భవిష్య పురాణంలో ఒక శ్లోకం ఉంటుంది. ఈస పుత్రం క్షమా విద్ధి కుమారి గర్భ సంభవ మ్లేచ్ఛ ధర్మస్య వక్తారా మసేహోం సమాగతః. ఈస పుత్రం క్షమా విద్ధి కుమారి గర్భ సంభవ మ్లేచ్ఛ ధర్మస్య వక్తారా మసేహోం సమాగతః. అంటే దేవుని కుమారుడు కన్య గర్భమున జన్మించాలని ఒక సామవేదంలోనే కాదండి, భవిష్య పురాణంలో కూడా ఈస పుత్రంచ దేవుని కుమారుడు క్షమా విద్ధి కుమారి గర్భ సంభవ. కన్యకైనటువంటి గర్భమున జన్మించాలి. మ్లేచ్ఛ ధర్మస్య వక్తారా మసేహోం సమాగత. ఆయన పాపులను నీతిమంతులుగా చేయుటకు మెస్సీయగా అవతరించును. చూడండి ప్రియమైన సహోదరుడా, బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 1:26లో ఏం చెప్తుందో మనం ఒకసారి చూసినట్లయితే, 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలో నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థులైన యోసేపును పురుషుని ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను.
ప్రభువు నీకు తోడై ఉన్నాడు. దయాప్రాప్తురాలా నీకు శుభము. కన్యక యొద్దకు అప్పటికి యోసేపుకి మరి యోసేపు అని ఆయనకి ప్రదానం చేయబడింది ఈ యొక్క మరియా. ఆ మరియ పేరు, ఆ మరియ కన్యక అయినటువంటి మరియా. యోసేపు ఇంక వివాహం జరగలేదు, కానీ దేవుడు ముందుగానే మరి యోసేపుతోను మాట్లాడుతూ ఉన్నాడు. మరి కన్యకతో కూడా మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందుతివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికి ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. కుమారుని కని. అరే, ఆమె అనుకుంటుంది కదా, నాకు ఇంకా వివాహం కాలేదే, మరి ఇప్పుడు నా గర్భం ధరిస్తే ప్రజలేమనుకుంటారు, అనేకుల మంది మరి నన్ను దూషిస్తారు కదా అంటే, నువ్వు భయపడకము, ఇది దేవుని వలన నువ్వు కృప పొందుతివి. నీవు గర్భము ధరించి కుమారునికి ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు. చూడండి ఏ రకంగా ముందుగా ఇంకప్పుడు యేసు ప్రభు వారు భూమి మీదకి రాలేదు, ఇంకా యేసు ప్రభు వారు జన్మించలేదు. మరి కన్య మరియతో డైరెక్ట్గా మరి ఒక దేవతతో వచ్చి గబ్రియల్ దేవత వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. మరి ఎక్కడ నెరవేరబడుతూ ఉన్నాయి ఇవన్నీ కూడాను, ఎక్కడ నెరవేరబడుతూ ఉన్నాయి. ఈసపుత్ర అంటే దేవుని కుమారుడు క్షమావిద్ధి కుమారి గర్భ సంభవ కన్యక గర్భాన్ని జన్మించాలి. ఎందుకంటే పాపులను నీతిమంతులుగా చేటుకు యేసుక్రీస్తు లోకానికి, ఇంకెవరైనా ఈ లోకంలో ఉన్నట్లయితే దయచేసి విజ్ఞమైనటువంటి మీరు మరి ఈ రీతిగా కన్య గర్భాన్ని జన్మించాలి, పశువుల పాకులు జన్మించాలని మన వేదాలలో ఉన్న భవిష్య పురాణాలను తెలియజేస్తూ ఉంది కదా. ఇది కాకుండా ఏమైనా ఉన్నట్లయితే దయచేసి మరి ఆలోచించమని, సత్యాన్వేషణలోనికి రమ్మని, సత్య మార్గంలో నడిపించేటువంటి విషయంలోనికి రమ్మని దేవుని పేరిట కోరుతూ ఉన్నాను. ఋగ్వేదంలో ఒక శ్లోకం చూద్దాం. అంబశ్య పారే భావనస్య మధ్యే నాకస్య వృష్టే మహతో మహీయా. అంబశ్య పారే భావనస్య మధ్యే నాకస్య వృష్టే మహతో మహీయా. శుక్రేణ జ్యోతిర్గర్షి స అనుప్రవిష్టతః ప్రజాపతి చరతి గర్భే అంతః. ప్రజాపతి చరతి గర్భే అంతః. ప్రజాపతి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయిన భూమి మీద అవతరించబోనప్పుడు అంబశ్య పారే ఆకాశములో ఒక నక్షత్రము భావనస్య మధ్యే నాకస్య వృష్టే మహతో మహీయా. శుక్రేణ జ్యోతిర్గ ఒక అద్భుతమైనటువంటి జ్యోతి మహామహిమతో ఆకాశమందు ఒక నక్షత్రం ఆవిర్భవిస్తుంది అని ఋగ్వేదంలో తెలియజేయబడుతూ ఉంది. అందుకే మరి ఈ యొక్క అవతార పురుషుడు ఎవరై ఉన్నాడు, ఏమై ఉన్నాడో చూద్దాం. ఇంకా ఋగ్వేదంలో శ్లోకములో ఉంటుంది. యశే దేవః ప్రతిశ్రోణు సర్వాం పూర్వో హిజాపః నాహు గర్భే అంతః సయేవా దేవః జన్సిన్యామానః. యశే దేవః ప్రతిశ్రోణు సర్వాః పూర్వో హిజాపః నాహు గర్భే అంతః సయేవ దేవః జన్యిష్యమానః. యేసు అన్ని దిశలలో దేవుడై ఉన్నాడని మరి ఋగ్వేదంలో తెలియజేయబడుతూ ఉంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, మరి యేసుక్రీస్తు వారి అవతారము ఒక బైబిల్ గ్రంథంలోనే కాదు, అనేక వేద గ్రంథాలలో, బైబిల్ వేదంలోనే కాదు, అనేక వేదాలలో కూడా, సామవేదము, పురాణాలు, భవిష్య పురాణాలు, ఋగ్వేదములో అనేకమైనటువంటి విషయాలు రాయబడ్డా ఉన్నాయి. ఇవి మచ్చుకు మాత్రమే ప్రియమైన సహోదరులారా.
ఇంకా రానున్న దినాలలో చాలా విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ సత్యాన్వేషణలోనికి వెళ్ళి మరి సత్యమైన మార్గంలోకి నడుచుకుంటూ దేవుని రాజ్యములో మనందరము కూడా, ఎందుకంటే ఈ భూమి ఆకాశం ఒక దినం నశించిపోతూ ఉంది. ఆయన రాకడకు, రెండవ రాకడకు సమస్తము దేశము సిద్ధపడుతూ ఉంది. మరి ఇశ్రాయేలు దేశం కూడా సిద్ధపడుతూ ఉంది. మరి ఆయన రాకడకు ముందే మనందరం ఆయన రాకడకు సిద్ధపడినట్లయితే వధువు సంఘముగా మనం సిద్ధపడి, మరి ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేదు. ప్రియమైన సహోదరులారా, ఆ సత్యమైనటువంటి దేవుడు, ఆ యొక్క అవతార పురుషుడు, ఆ యొక్క రక్షకుడు ఆయన మాత్రమే అని ఆయన అవతారం గురించి రాయబడుతూ ఇంకా అనేక విషయాలు రానున్న దినాల్లో మనం నేర్చుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ప్రియమైన సహోదరులారా, దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. విన్న వాక్యాన్ని వీళ్ళందరూ కూడా, విజ్ఞానం వీళ్ళందరూ కూడా చూసి తరించి సత్యాన్వేషణలోనికి వచ్చి దేవుని స్తుతించమని యేసుక్రీస్తు వారి పేరట మిమ్మల్ని అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. యేసయ్యా, నీకు వందనాలు. వాక్యమని బిడ్డలను దీవించండి అయ్యా, జ్ఞానం ఇవ్వండి. వాళ్ళ కుటుంబాలు దీవించండి, బిడ్డలు దీవించండి, ఉద్యోగాలు దీవించండి ప్రభా. లోటుపాట్లను తీసివేయండి ప్రభా. భారతదేశాన్ని మరి ముఖ్యంగా ప్రభా అత్యున్నతంగా ఉన్నతమైన స్థానంలో పెట్టండి ప్రభా. భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయన నాయకులను, అధికారులను, ప్రధానమంత్రులను ప్రభా, మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, బిడ్డలందరినీ కూడా గొప్ప జ్ఞానం ఇచ్చి దీవించి ఆశీర్వదించి రక్షణలోకి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.